జూన్ 27న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది కన్నప్ప. ఒక రకంగా చెప్పాలి అంటే మంచు ఫ్యామిలీకి ఇదొక డ్రీమ్ ప్రాజెక్ట్ అనే మనం చెప్పుకోవాలి. సో అలాగే ఎంతో మంది నటినట్లు నటించారు ఈ సినిమాలో. ప్రభాస్, అలాగే మోహన్ లాల్ అండ్ అక్షయ్ కుమార్ గారు లాంటి పెద్ద స్టార్స్ నటించడం వల్ల ఆ సినిమా భారీ స్థాయిలో హిట్ అయింది. ఇక వీళ్ళందరూ తెర మీద మనకి కనిపించి సినిమా సక్సెస్ లో భాగమైతే తెర వెనుక ఉండి ఆయన సినిమాకి సేవ చేశారు. సో అలాగే సినిమా భారీ విజయంలో ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. ఆయనే రచయిత ఆకెళ్ళ శివప్రసాద్ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన మాటల్లోనే ఆయన కన్నప్పతో చేసిన ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా. ఓకే అండి. శివప్రసాద్ గారు, ముందు కంగ్రాచులేషన్స్, మీకు కన్నప్ప హిట్ అయింది కదా. మా టీం మొత్తానికి మీ టీం కి కూడా ఆఫ్ కోర్స్ అండి. సో చెప్పండి, అంటే ఫస్ట్ కన్నప్ప సినిమాకి అసలు మీకు ఆ థాట్, అది మీకు మీ దగ్గరకు ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? లైక్ ఆ రాస్తున్నప్పుడు కావచ్చు, ప్రయాణం ఎలా సాగింది? ఒక బ్రీఫ్గానండి, అయితే మీరు చెప్పింది కొంచెం డీటెయిల్గా చెప్తాను. బేసికల్గా రంగమార్తాండ అనే సినిమా ఒకటి వచ్చిందండి, కృష్ణవంశీ గారిది. అవును, 2023లో వచ్చింది. దానికి నేను డైలాగ్ రైటర్. ఆ డైలాగ్స్ చూసాక ఈశ్వరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు అని ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారండి. వాళ్ళు బ్రహ్మాండమైన సినిమాలు చేశారు. వాళ్ళు ఏంటంటే రంగమార్తాండ డైలాగ్స్ చూసి బాగున్నాయని నా పేరు ఏంటంటే మోహన్ బాబు గారికి రిఫర్ చేశారండి. నేను అప్పటికేంటంటే ఇందాక మీరు చెప్పిన రచనలో నా మాటలకేనండి, నేను మాటల వరకే నేను రిస్ట్రిక్ట్ అయ్యాను. ఒరిజినల్గా ఈ కథ ఏంటంటే అండి, మన విష్ణు గారికి వచ్చిన ఐడియా. అంటే విష్ణు గారు డెవలప్ చేసుకున్న ఐడియా అండి. ఒరిజినల్గా భరణి గారికి వచ్చింది, తర్వాత విష్ణు గారి దగ్గరికి ఆ ప్రాజెక్ట్ వచ్చింది. విష్ణు గారు డెవలప్ చేసుకున్నారండి ఆ కథ మొత్తాన్ని. డెవలప్ చేసుకుని తర్వాత కొంతమంది మన స్క్రీన్ ప్లే రైటర్స్, సీనియర్ మోస్ట్ సీనియర్ స్క్రీన్ రైటర్స్, అందులో ఈశ్వరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు, మన పరచూరు గోపాలకృష్ణ గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా కలిపి ఒక బ్రహ్మాండమైన ట్రీట్మెంట్, అంటే విష్ణు గారితో వీళ్ళందరూ కలిపి ఒక ట్రీట్మెంట్ చేశారండి. ట్రీట్మెంట్ చేశాక వాళ్ళు కూడా డైలాగ్ వెర్షన్ కోసం ఒక వెర్షన్ కూడా మొదలుపెట్టారు ఒకళ్ళిద్దరి చేత. ఆ సమయంలో నాకు వచ్చింది అన్నట్టు, నా రిఫరెన్స్ వచ్చింది వాళ్ళ దగ్గరికి, రంగమార్తాండ వాళ్ళు. దాంతో ఏమైందంటే వాళ్ళు ఒకసారి ఇతన్ని కూడా ట్రై చేద్దామని పిలిచారండి. ఆల్మోస్ట్ సాయంత్రం అరౌండ్ 6-6:30కి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. మోహన్ బాబు గారు అన్నారు, మీరు ఒక వెర్షన్ రాసేది అన్నారు. ఫస్ట్ చూసిన ఒక 5 నిమిషాల తర్వాతే నేను మరి ఇమీడియట్గా ఎలా నిర్ణయం తీసుకున్నాను, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఆయన బ్రహ్మాండ, అంటే ఎక్స్పీరియన్స్ మూలాంచి ఒక వెర్షన్ ఇతని చేత రాయిస్తే నష్టం లేదు అనే ఫీలింగ్లో ఆయన చెప్పారు. సో నేను రాశాక ఒక 10 సీన్లు రాసి తీసుకెళ్ళండి. ఒకరోజు పొద్దున్న 8 o'clock అట్లా వెళ్ళి విష్ణు గారికి వినిపించాను. బాగున్నాయండి డైలాగ్స్ అన్నారు. చాలా స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యారండి. అంటే అంత పెద్ద సంస్థ అయింది, అంత ఎక్స్పీరియన్స్గా అన్ని సినిమాలు తీసినారు, బ్రహ్మాండంగా బాగుంది అన్నారు. విష్ణు గారు విన్న 1 గంట తర్వాత మోహన్ బాబు గారు వచ్చారు. ఆయన కూడా విన్నారు. బాగుంది, నువ్వు రాసేసే వెర్షన్ మొత్తం అన్నారు. ఆల్మోస్ట్ ఇది జరిగింది ఏంటంటే August 12, బాగా గుర్తుంది డేటు, August 12, 2023లో మొదటిసారి కలిసానండి వాళ్ళని. కలిసాక September 23, అంటే 1.5 month కల్లా నాది స్క్రిప్ట్ అయిపోయిందండి. 1 monthలో అంటే నా వెర్షన్ పూర్తిగా ఒకసారి ఆ వెర్షన్ అవుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవారండి. మన వెర్షన్స్ అవి వినేవారు, మార్పులు చెరుపులు ఏమైనా ఒకటి చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. తర్వాత ఆయన ఏం చేశారంటే, ఇదంతా ఎప్పటికీ September 15, అంటే కరెక్ట్గా నెల అనుకోండి, ఒక రోజు టోటల్. తర్వాత ఒకరోజు అక్టోబర్, మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి, September 15వ తారీఖు ఏమో వెర్షన్ పూర్తయింది. నేను అది September 30వ తారీఖు నేను ఫ్లైట్ ఎక్కేసాను న్యూజిలాండ్కి డైలాగ్ రైటర్గా. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక సినిమాలో ఒక ఆర్టిస్టు వేరే దేశం వెళ్ళొచ్చు, లేకపోతే ఒక టెక్నీషియన్ కంపల్సరీగా వెళ్తారు, అంటే కెమెరామ్యాన్ కానీ వేరే వాళ్ళు కానీ కేవలం ఒక డైలాగ్ రైటర్ని ఆల్రెడీ ఒక వెర్షన్ రాశాను. ఆ వెర్షన్లో పెద్దవాళ్ళందరూ కూడా సజెషన్స్, కరెక్షన్స్ చేశారు. కానీ న్యూజిలాండ్ దాంట్లో అట్లా మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, మధుబాల గారు, విష్ణు గారు, అంతా అతిరథ మహారాజులు ఉన్నారు కదా. వీళ్ళల్లో ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఖచ్చితంగా డైలాగ్ రైటర్ మనతో పాటు ఉండాలని 3 నెలలు తీసుకెళ్లారండి న్యూజిలాండ్. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 200 మంది వెళ్ళామండి. మోహన్ బాబు గారు వాళ్ళందరితో నేను వెళ్ళాను. దాదాపుగా 3 నెలలు ఉన్నానండి. అంటే ఒక రచనకి వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్, ఒక డైలాగ్ రైటర్కి రచన అంటే మొత్తం కథ, అంటే కథ లక్కీగా విష్ణు గారి దగ్గరే ఉంది కనుక అది చూసి, అంటే మీరు ఆలోచించిన ఒక దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు బహుశా జనాలందరికీ అది బాగా రిసెప్షన్ అయి ఉంటుంది. సో అంటే అలాగే మీరు రాసిన డైలాగ్స్ కూడా వాళ్ళకి బాగా రిజిస్టర్ అయిపోయి మన ప్రేక్షకులకు. అదేనండి, అంటే ఏమవుతుందంటే అండి, ఒక సందర్భంలో మనకి ఏమవుతుందంటే అండి, మనకు అనుకోకుండా మనకి నచ్చిన సబ్జెక్టు
ఒకసారి అంటే రంగమార్తాండ ఉందనుకోండి ఉదాహరణకి, నేను నాటకాలు బోల్డ్ రాశానండి. నాటకాల్లో 2 సార్లు నంది అవార్డు వచ్చింది. అట్లాగే 1880 నుంచి 2020 వరకు అంటే 140 ఇయర్స్ పీరియడ్లో 100 నాటకాలు సెలెక్ట్ చేశారండి. అంటే ఆ పీరియడ్లో వచ్చిన 100 నాటకాల్లో నేను రాసిన నరవాహనం అనే నాటకం ఉందండి. ఆ బ్యాగ్ అంటే అంతకుముందు అప్పుడే ఆ తర్వాత నేను రాసిన ఆ నలుగురికి వర్క్ చేశాను. తర్వాత రంగమార్తాండ సినిమాకి వచ్చానండి. రంగమార్తాండ లక్కీగా ఆ క్యారెక్టర్స్ అందరూ నాటకం బ్యాక్గ్రౌండ్ కనుక బ్రహ్మాండంగా ఉందండి. దాని తర్వాత అనుకోకుండా ఈ కన్నప్ప ప్రాజెక్ట్ వచ్చింది. కన్నప్పలో మొత్తం శివతత్వమే కదండి, అది కూడా బ్రహ్మాండమైంది. సో మనకి మన ఇష్టాలు అలాగే మనకి బాగా అభిమానించే సబ్జెక్టు మనకి రావడం మన అదృష్టం. ఇంకా బాగా అది వస్తుంది. దాంతో ఇంకా మీకు ఇంకోటి అంటే మేజర్గా ఒక విషయం ఉంటుందండి, ఆ మనతో వర్క్ చేసే వాళ్ళతో మనం ఇన్స్పైర్ అయిపోతాం. మోహన్ బాబు గారు అద్భుతంగా ఇన్స్పిరేషన్ ఇస్తారు, విష్ణు గారు బ్రహ్మాండంగా ఇన్స్పిరేషన్ ఇస్తారు, మోహన్ లాల్ గారితో అయితే ఇంకా అద్భుతం. అలాగే మీకు ఇలా ఆ ప్రాసెస్లో వస్తే మనకి ప్రభాస్ గారు ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు వచ్చారు. అంటే వీటన్నిటిలోనూ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళంతా లెజెండ్స్ కానీ దే ఆర్ ప్రూవ్డ్ దెమ్సెల్ఫ్ ఇన్ ఆల్రెడీ సినిమా ఫీల్డ్. సో నేను నా రిలేటివ్గా అయినట్టు నేను 6-7వ సినిమా అండి నాకు. అంటే మధ్యలో అలా చేసుకుంటూ వచ్చి రంగమార్తాండ తర్వాత ఇమీడియట్గా చేసింది కన్నప్పే. బట్ వాళ్ళందరూ ఆ స్క్రిప్ట్కి ఇచ్చే గౌరవం కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అద్భుతంగా ఉంది. సారీ, ఇవన్నీ ఒక లెర్నింగ్ ప్రాసెస్ అండి మనకు ఒక కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ లెర్నింగ్ ప్రాసెస్. అంటే వచ్చాక మీరు డైలాగ్స్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక మోహన్ బాబు గారు ఏమన్నారు? మోహన్ బాబు గారు సినిమా రిలీజ్ అంటే దాని మీకు అంతకన్నా ఒక అద్భుతమైన విషయం చెప్తాను. సినిమాకి రిలీజ్ కొంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే ఆయన ప్రత్యేకంగా స్టేజ్ పైకి పిలిచి భుజం మీద చేసి అందరు ఎదుర్కొండా మా ఆకలి శివప్రసాద్ అద్భుతంగా డైలాగ్ రాశారు. ఈ డైలాగ్స్ విష్ణు చాలా గొప్పగా యాక్ట్ చేశారు. నిజమైన తర్వాత అదే అనుకున్నారు. ఇంత అంటే అంత లెజెండరీ పర్సనాలిటీ ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచి భుజం మీద చేసి మాట్లాడడం అంటే అప్పటికే ఆయనకు అర్థమైపోయింది కాబట్టి సీనియర్ నటుడు ఆయన అద్భుతమైన మనిషి అండి. ఆయన అంటే ఒక జడ్జిమెంట్. అంటే విష్ణు గారు ఒక 10 సీన్లు విని నాన్న బాగున్నారు ఈయన అన్న వెంటనే ఆయన వచ్చి విని ఓకే అన్నయ్య నువ్వు రాసే అని అంత ధైర్యం ఎలా ఉంటుంది. నేను ఇంత పెద్ద సినిమాకి కొత్త అంటే సినిమాలు తక్కువ రాసిన వాడిని నేను. 7వ సినిమా అంటే రంగమార్తాండ తర్వాత ఇమీడియట్గా రాసిందే కానీ అంతకుముందు ఆ నలుగురు కరెంట్ అవి రాసానండి. కానీ బాగా గ్యాప్లుగా రాసుకుంటూ వచ్చాయి కదా. కానీ ఆయన నమ్మకాన్ని లక్కీగా నిలబెట్టుకున్నారు. అది దేవుడు కనిపిస్తోంది మాకు. సో ఎలా ఉంది మీకు ఆ స్టార్స్ కి రాసినప్పుడు డైలాగ్స్? అంటే వాళ్ళ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రాసారా, ఎలా రాశారు? అంటే ఇప్పుడు అండి అంటే జనరల్గా బేసికల్గా తర్వాత దాదాపుగా అందరూ ఒక్కొక్కరు ఒక పద్ధతిలో రాస్తే నేను క్యారెక్టర్స్ దృష్టి పెట్టుకుని రాస్తాను. మన క్యారెక్టర్స్ దృష్టి పెట్టుకుంటే మనం అనుకున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళ ఫీచర్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యాక్షన్ రియాక్షన్స్ ఏంటి బాగా తెలుస్తాయి. తర్వాత ఆటోమేటిక్గా దానికి స్టార్ ఇమేజ్కి మార్చడం అనేది జరుగుతుంది. కానీ బట్ ప్రత్యేకంగా అయితే బేసిక్ థాట్లో మాత్రం ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ పాత్ర ఏంటి, ఆ పాత్ర స్వభావం ఏంటి మనకు తెలియలేదు అనుకోండి రాయలేం. ఉదాహరణకి తిన్నడు అనే క్యారెక్టర్ అండి మన విష్ణు గారు చేశారు. తిన్నడు అనే క్యారెక్టర్ ఏంటంటే అతను ఒక కోయ జాతి వీరుడు. అంటే అప్పుడు ఫెరోషియస్ గానే రాయాలి కానీ విష్ణు గారని ఆలోచించుకుని మనం రాయలేం. అట్లాగే ఆయన తర్వాత అద్భుతమైన భక్తుడు అయ్యాడు. భక్తి అన్నప్పుడు శరణాగతి, ఆ సరెండర్నెస్ చూపెట్టాలి. అట్లాగే ఆయన క్యారెక్టర్. రెండోది మన మోహన్ బాబు గారి క్యారెక్టర్ తీసుకోండి. ఒక అద్భుతమైన వేదాంగాలు చదువుకున్న వ్యక్తి. అంటే ఆయన మాట్లాడే మాటలో ఆ అథారిటీ కనిపించాలి. మోహన్ బాబు గారు లాగా అంటే మోహన్ బాబు గారు అథారిటీగానే మాట్లాడతారు. కానీ ఈ సందర్భంలో ఈ క్యారెక్టర్ ఏంటని రాసిన తర్వాత ఆయన స్టేచర్కి తగ్గట్టుగా వెళ్తుందండి. అలాగే ప్రభాస్ గారి క్యారెక్టర్ ఆయన ఒక శివాంశ రుద్రగా తీసుకున్నాము. రుద్రగా తీసుకుంటే ఆ ఫిలాసఫీ ఉండాలి, ఎట్ ది సేమ్ పెద్దరికం ఉండాలి. ఫస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ వచ్చాక ఆటోమేటిక్గా మీకు స్టార్ ఇమేజ్ ఇది అంటే యాడ్ చేయడం ఈజీ అవుతుందండి మీకు. అంటే మళ్ళీ పాత రిఫరెన్స్ అని కావాలి, రంగమార్తాండలో చూడండి బ్రహ్మానంద్ గారు టోటల్గా 1200 సినిమాలో కమేడియన్గా చేశారు. మేము మళ్ళీ మీరు అన్నట్టు ఆ స్టార్ ఇమేజ్ అంటే నేను కామెడీగానే రాయాలి, అది మొత్తం ఒక మూడ్లో వెళ్ళిపోతుంది. అట్లాగే ప్రకాష్ రాజ్ గారు అఫ్ కోర్స్ మీకు తెలిసి ఉంటుంది. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకుంటే తర్వాత ఆటోమేటిక్గా స్టార్ ఇమేజ్కి మనం కొన్ని యాడ్ చేస్తాం. అలంకరణలు ఎలాగ డెఫినెట్ గా వస్తాయి, ఫస్ట్ మనం చేసేస్తే సరిపోతుంది. వాళ్ళ మాడ్యులేషన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ మాడ్యులేషన్ వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ లేక కూడా వాళ్ళు కూడా చదువుతారు కదా, చదివాక ఇలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళకి తెలుస్తుందండి. ఈ మాటని ఇలా అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే మనం టోటల్ గా వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగానే రాసిన
క్యారెక్టర్ మర్చిపోకూడదు కదండి. అంటే క్యారెక్టర్ తగ్గట్టుగా మనం రాస్తే వాళ్ళ ఇమేజ్ వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు డెఫినెట్గా దాన్ని బాగా మెరుగులు వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, అంటే ఫస్ట్ రాసిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉంటాయండి. అంటే జనరల్గా చాలా తక్కువ ఉంటాయండి. జనరల్గా అంటే మోహన్ బాబు గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఆయన ఇది ఫైనల్ అని ఆయనే సంతకం పెట్టేస్తారు స్క్రిప్ట్ మీద. ఓకే, ఫైనల్ అది శిలాశాసనం అనమాట, అది మనం ఫాలో అవ్వాల్సిందే. కానీ ఒక లొకేషన్కి వచ్చాక ఆర్టిస్ట్ కొంచెం అడాప్టబిలిటీ కానీ లేకపోతే ఇంకో ఇంప్రూవైజేషన్ రావచ్చు కదండి. మనం ఇవాళ చేసాము, ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ ఉంటుంది. ఆ నెల రోజుల లోపల నాకైనా ఐడియా రావచ్చు, మోహన్ బాబు గారికైనా రావచ్చు, డైరెక్టర్ గారికైనా ఐడియా రావచ్చు, లేకపోతే ఆ చేసే ఆర్టిస్ట్కి ఒక ఐడియా రావచ్చు, సార్ ఇదే తను ఇంకా బెటర్గా చెప్పచ్చు కదా అని. అప్పుడు మార్పులు వస్తాయండి. అందుకే నన్ను న్యూజిలాండ్ తీసుకెళ్ళింది కూడా అదే కారణం. అందుకనే ఓకే, అదేలేండి. ఆఫ్ కోర్స్ సిచువేషన్స్ తగ్గట్టు కూడా కొన్ని మారుతాం కదా. ఇప్పుడు హఠాత్తుగా ఒక ఫ్రేమ్ వర్క్ లో మనం వర్క్ చేస్తామండి. ఇనిషియల్ గా అంటే మీకు బాగుండే స్క్రిప్ట్ అంటే ఒక ఫ్రేమ్ వర్క్ లోకి వెళ్ళిపోతాం, కానీ చిన్న చిన్న మార్పులు చేర్పులు తప్పదండి ఒకసారి వస్తుంటాయి. సో నాకు తెలిసిన వరకు ఒక 80% to 85% యాక్చువల్గా ఒరిజినల్గా మనం ఇక్కడ ఇండియాలో రాసుకెళ్ళిందే ఉందండి. 10-15% మారింది, కాస్త చేంజ్ అవుతుంది ఆఫ్ కోర్స్, చిన్న మైనర్ చేంజెస్ అంతే. ఓకే అండ్ ఇంకొకటి ఇందాక రంగమార్తాండ చెప్పారు, ఆఫ్ కోర్స్ దానికి దీనికి వెంటనే ఆ సినిమా తర్వాత ఇదే కదా మీది. సో డిఫరెన్స్ ఏంటి మీ రచయితగా కావచ్చు లేదా? అంటే అదండి అది ఒక టైప్ ఆఫ్ ఒక మూడ్ అండి. బేసికల్గా అంటే అది రంగమార్తాండ అనేది నట సామ్రాట్ అనే సినిమాకి రీమేక్ అండి. నట సామ్రాట్ అనే సినిమాకి ఏంటంటే బేస్ ఒక నాటకం అండి. ఓకే, నట సామ్రాట్ అనేది మరాఠీలో చాలా పాపులర్ నాటకం. ఇవాళ కూడా ఆ నాటకం వేస్తే హౌస్ఫుల్స్ అవుతాయి, థియేటర్ కన్నా ఎక్కువ రష్ చూస్తారు, అది అంత టాప్ అనమాట. దాన్ని నానా పాటేకర్ చేశారు. సో నాటకం అది. ఇది వచ్చేటికి ఒరిజినల్ కథ అంటే ఇది ఆల్రెడీ వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక ట్రీట్మెంట్ ఒక కథ కదండి. విష్ణు గారి ఆలోచన ఇంకో పెద్దవాళ్ళందరూ కూర్చొని చేసింది కనుక ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ ఒరిజినల్ వర్క్ అనుకోవచ్చండి మనం. ఓకే, సో అది ఆల్రెడీ ఉంది అది రీమేక్ ఉంది కానీ అండి దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అది కృష్ణవంశీ గారు టోటల్ గా కొత్త స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్స్ అవి వేరేగా ఉన్నాయి, బట్ దానికి మనం ఒక రిఫర్ చేయడానికి ఒక బేస్ ఉందండి. దీనికి రిఫర్ చేయడానికి కూడా పాత భక్తి కన్నప్ప ఉంది, అది 50 ఏళ్ళ క్రితం, దాదాపు 49-50 ఏళ్ళ క్రితం ఉంది. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్తగా రాసినట్టే అవుతుంది కదండి ఇది. అలా డిఫరెన్స్ ఉంది. ఇంకొకటి మీరు ఇప్పుడే అన్నారు భక్త కన్నప్ప అని. కోర్స్ కన్నప్ప అనగానే మనందరికి అదే స్ట్రైక్ అయిపోయింది, కృష్ణంరాజు గారు చేసిన సినిమా. సో ఇప్పుడు మాత్రం కన్నప్ప అంటే మళ్ళీ ప్రభాస్ విష్ణు కనిపిస్తున్నారు. విష్ణు గారే కనిపిస్తారు. కన్నప్ప క్యారెక్టర్ విష్ణు గారు, ప్రభాస్ గారి క్యారెక్టర్ అంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్ కనుక ఆయనది అంటే అద్భుతమైన క్యారెక్టర్ అండి. అంటే మీకు అంటే హీరో అతనికి ఒక లక్ష్యం ఉంటుంది అనుకోండి, ఆ లక్ష్యాన్ని ఛేదించుకుంటూ హీరో వెళ్ళిపోతారండి. అదే యుద్ధం అయినా సరే భక్తి అయినా సరే అతని పద్ధతి ఒక రకంగా ఉంటుంది, కానీ దాని వెనకాల ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫోర్స్ ఉండాలి కదా, ఆ ఫోర్స్ ప్రభాస్ అండి. ప్రభాస్ గారి క్యారెక్టర్ అలా అన్నప్పుడు ఇద్దరికి ఇంపార్టెంట్. ఓకే ఓకే అండి, సూపర్. అండ్ ఎలా ఉందంటే ఇప్పుడు కొత్తగా విష్ణు గారిని కన్నప్పలా ఊహించుకుంటున్నారు కదా, సో డెఫినెట్ గా బాగుంటుందండి. ఎందుకంటే మీరు అంతవరకు అతను ఫస్ట్ హాఫ్ అనుకోండి, దాదాపుగా ఫస్ట్ హాఫ్ అయ్యాక కూడా ఒక 10 నిమిషాల వరకు ఒక ఫెరోషియస్ క్యారెక్టర్ లో ఆయన ఉంటారు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మనమే ఆశ్చర్యపోతాం, స్క్రీన్ లో ఇంతలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారా ఈ క్యారెక్టర్ లో, అంత బాగా చేశారండి ఆయన. ముఖ్యంగా ఇక అందులో ఒక విషయం చెప్పాలండి, ఆయన శివుడు భక్తుడిగా మారేటప్పుడు ఆ ప్రాసెస్లో ప్రత్యేకంగా చెప్పారు ఆకేల్ గారు, మీరు ఒక కంపల్సరిగా నాకు మిగిలిపోయే ఒక సీన్ లాగా మీరు రాయాలి డైలాగ్, అది ఎంత కష్టమైనా నేను చేస్తాను. అంటే కష్టమైనా అంటే ఆ ఉద్దేశం ఎంత లెంత్ అయినా పర్వాలేదండి, నేను ధైర్యంగా అడాప్ట్ చేసుకుని నేను చక్కగా చేసేసుకుంటాను బ్రహ్మాండంగా అన్నారు. ఆల్మోస్ట్ 2.5 pages అండి. అది చూసిన ఏ థియేటర్లోనే బ్రహ్మాండమైన అప్లాస్ వచ్చిందండి. అంటే ఇంతలా అంటే అంత వీరుడుగా ఎంత ఫోర్స్ఫుల్గా డైలాగ్ చెప్పారో, ఆ జరిగిన ఒక అరగంటకి ఇంత అద్భుతంగా ఈయన క్యారెక్టరేషన్ ఇంత మార్పు వచ్చిందా అంటే ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే మనకి డబుల్ రోల్ అంటారు చూడండి, ద్విపాత్ర అభినయం. ఫస్ట్ హాఫ్ లో యోధుడిగా ఒక పాత్ర అండి, సెకండ్ హాఫ్ లో భక్తుడిగా, 2 పాత్రలు మీరు చూసినట్టే ఒక మనిషిలో. రియల్ గా అదండి. సో అంటే కాస్త మొరటుగా ఉండే వ్యక్తిత్వం ఫస్ట్ లో. అవునండి, అడవిలో కోయ జాతి మనిషి, కోయ జాతిలో కూడా ఒక ఫెరోషియస్ మనిషి అండి. ఆయన దేవుడిని నమ్మే మనిషి కాదు, నాస్తికుడు క్యారెక్టర్ కనుక టోటల్ గా నాస్తికుడు దేవుడు లేడు అనేవాడు దేవుడు ఉన్నాడని సరెండర్ అయినప్పుడు ఆటోమేటిక్గా 2 డైమెన్షన్స్ పెట్టాలండి. చాలా కష్టం ఆర్టిస్ట్కి, బట్
అని అద్భుతంగా పండించేశారు అది. Of course, ఒక మంచి నటుడు తెలుసు కదా మనకి, బ్రహ్మాండమైన అంటే నటుడు పుట్టినప్పటి కనుక నుంచి నటన అంటే అవగాహన ఉన్నారు ఉంది కనుక వాళ్ళ కాబట్టి. వంశంలో ఉంది కనుక అది వచ్చేసింది ఆటోమేటిక్గా బాగా వచ్చింది. అండ్ ఇంకొకటి మన ప్రభాస్ గారికి ఒక డైలాగ్ రాశారు కదా, అదే పెళ్లి గురించి, అంటే చాలా అంటే సింక్ అయిందనే అంటే ఒకటండి, అది మీరు ఇందాక అన్నారు చూసారు స్టార్ ఇమేజ్ అని, ఆ ఇమేజ్ లో అది బాగా ఉంటుంది. అది అనుకునే తీసుకున్నారా ఆ అది డైలాగ్? అనుకున్నా, అది విష్ణు గారికి వచ్చిన ఐడియా అండి. థాట్, ఓకే. అంటే అది క్యాజువల్ గా అనేద్దాం అన్నారు, బట్ క్యాజువల్ గా అన్నామని మేము ఫోర్స్ఫుల్ గా పెట్టలేదు. ఆ సీన్ చూస్తే మీరు చాలా ఒక అంటే ఒక భార్య కొంచెం ఇబ్బంది పెట్టిందని బయటకు వచ్చిన తిన్నటి దగ్గర వచ్చి ఏంటి అని కోపంగా ఉన్నావు అని అడిగినప్పుడు నీకు అసలు పెళ్ళి అయిందా అని అడుగుతాడు. యాక్చువల్గా అంటే అది ఏదో సందర్భాన్ని మేము గాల్లో తీసుకొచ్చి పెట్టలేదు, ఆ సందర్భంలో అది ఆటోమేటిక్ గా అంటే కలిసిపోయింది. నీకు అయి ఉంటే తెలిసేది అనే కాన్సెప్ట్ లో ఆయన అడిగాడు. ఎందుకంటే ఇతను భార్యతో కొంచెం గొడవపడి వచ్చాడు వేట కోసం, అతనికి వేట పడట్లేదు. అలాంటప్పుడు వచ్చి ఈ పలకరితో తాపిగా చెప్తుంటే అతనికి ఏమంటుంది, ఎవరికైనా మనకే అనిపిస్తుంది కదండి. అట్లా అంటే చాలా సహజంగా కలిసిపోయిందండి. అది మేము ఇంటెన్షన్ గా ఏదో దొరకాలి, బట్ కలిసినది మాత్రం బ్రహ్మాండంగా జైలు అయిపోయింది జనాల్లోకి. జనాల్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళు కూడా ఓకే. అంటే అది అన్ని సందర్భాలు రెండు రకాలుగా కలిసి వచ్చాను. హీరో క్యారెక్టర్ కి సరిపోయింది, ఆ సందర్భానికి సరిపోయింది, ప్రభాస్ గారి క్యారెక్టర్ కి సరిపోయింది. దాన్ని మీరు మా రియల్ లైఫ్ కూడా అయిపోయింది కదా, పేర్లు మారాయి తప్ప ఆన్సర్ మాత్రం సేమ్ అయిపోయింది. అంతే కదండి. మేము అందులో కూడా చాలా క్లియర్ గానే అన్నపూర్ణ అంటే శివుడికి అన్నపూర్ణేశ్వరి అన్నం భోజనం పెట్టేదని మాట కూడా అన్నాం. అంటే చాలా క్లియర్ గా సబ్జెక్ట్ లోనే ఉన్నాము. లక్కీగా అనుకోకుండా ఇది కూడా కలిసింది అన్నమాట. సో ఇంకా ఇది ఒక్కటేనా, ఇంకేమైనా ఉన్నాయి అలాగా సింక్ అయినాయి? మీరే చూడాలి, మీరు చెప్పాలి. కానీ అంటే ఓన్లీ నాట్ ఫర్ ప్రభాస్, వేరే క్యారెక్టర్స్ ఉంటారు అలా అలా ఉందండి. నేను నిజంగా చెప్పాను కదా, క్యారెక్టరైజేషన్ గా వచ్చిన దాంట్లో వచ్చిన మాటే కానీ అది కూడా ఏంటంటే లక్కీగా మా విష్ణు గారికి ఒక రోజు థాట్ వచ్చింది, సార్ ఈ రెఫరెన్స్ ప్రతి వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు కదా, ఈ సీన్ రాసేటప్పుడు ఇది ఇలా ఈ థాట్ వస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది అనుకున్నాం, రాసాం. రియల్గా మేము ఎంజాయ్ చేసినట్టే జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని అలా సెట్ అయిపోతాయి. అంతేనండి. ఇంకొకటి, మీకు కన్నప్ప డైలాగ్స్ రాసినప్పుడు అంటే ఒక డైలాగ్ కావచ్చు, ఒక దేనికైనా కావచ్చు, మీకు వచ్చిన బెస్ట్ ఎవరి దగ్గర నుంచి? వెరీ ఫస్ట్ మోహన్ బాబు గారి దగ్గర నుంచి వచ్చిందండి. బాగా రాసేవా అన్నారు. అది ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ కూడా ఇందాక చెప్పాను. అంటే ఫస్ట్ చదివింది విష్ణు గారు అండి. విష్ణు గారు చదువుతారు? విష్ణు గారు అంటే విష్ణు గారి దగ్గర నేను చదివాను వెళ్ళి 10. ఆయన ఎందుకో బ్రహ్మాండంగా ఉండండి అఖిల్ గారు అనేసారు. మీరు అన్న గంటకో మోహన్ బాబు గారు చూశారండి, ఆయన కూడా బాగున్నాయి అన్నారండి. అంటే వాళ్ళిద్దరూ ఎంత నమ్మకం ఉండబట్టి, అంటే ఒక సినిమాలో ఒక వెర్షన్ రాయండి లేకపోతే ఆ వెర్షన్ ఉన్న అతన్ని డైరెక్టర్గా తీసుకున్నారంటే అంతకన్నా మించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడ ఉంటుందండి. అట్లాగే షూటింగ్ ప్రాసెస్ లో మోహన్ లాల్ గారు న్యూజిలాండ్ లో వచ్చారు 1 వీక్. ఆయనైతే చక్కగా లైన్లని అండర్లైన్ చేసుకొచ్చి వీటి మీనింగ్ ఏంటని ప్రత్యేకంగా అడిగారు. అంటే ఆయనకి అర్థమైందండి, కానీ తెలుగులో మనం ఎలా కన్వే చేయాలని అడిగారు. అట్లాగే ప్రభాస్ గారు షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా బాగున్నాయండి డైలాగ్స్ అన్నారు. ఆ తర్వాత ఏంటంటే మొన్నాడు అనుకుంటా అండి, షూటింగ్ అయిపోయిన మొన్నాడు ఇప్పుడు మోహన్ బాబు గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు, ఆకెల్లా ప్రభాస్ ఫోన్ చేశాడు, బాగా డైలాగ్స్ బాగున్నాయని అన్నారండి. అది చూడండి, అంటే మన అంటే ప్రత్యక్షంగా కలిసినప్పుడు క్యాజువల్ గా బాగుంది అని అంటారు, కానీ ప్రత్యేకంగా మోహన్ బాబు గారు అన్నారు ఇలా అని. అంటే బహుశా నేను అనుకోవడం అందరికీ నచ్చే ఉంటాయండి, ఖచ్చితంగా నచ్చి ఉంటుంది ఆ సినిమా. అందుకే ఇందాక చెప్పాము, సినిమా ఆ విజయంలో మీద ఒక కీలక పాత్ర. అంటే ఒకటే డెఫినెట్ గా పాత్ర ఉంటుందండి, బట్ ఏంటంటే ఒకటి మాత్రం నిజం అండి, ఖచ్చితంగా ఇదంతా వారు పాపం మోహన్ బాబు గారు వాళ్ళిద్దరూ చేసింది. రెండోది అంటే శివాజ్ఞ అండి ఆయన, ఎందుకంటే ఆయన దేవుడిని నమ్మి బ్రహ్మాండంగా తీశారు. ఈ తరం జనరేషన్కి దేవుడికి సంబంధించిన సినిమా లేకపోతే భక్తికి సంబంధించిన సినిమా ఒక లక్ష్యం లేకుండా వెళ్తున్న వాళ్ళందరికీ ఒక దారి చూపెట్టాలి. అందులో కూడా డైలాగ్ రాసుకున్నాం అండి, దారి తప్పిన వారికి దారి చూపడమేగా నా డ్యూటీ అన్నట్టుగా అంటారండి. ప్రభాస్ డైలాగే, డైలాగ్లోనే వస్తుందన్నమాట. దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టడమే కదా నా డ్యూటీ అంటారు, నా బాధ్యత అంటారు. సో అది యాక్చువల్గా ఏంటంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ అయినా కూడా ఈ జనరేషన్లో వాళ్ళకి ఒక కరెక్ట్గా నిర్ధారణగా అంటే భక్తి కానీ ఒక పద్ధతి మీద కానీ లేకపోతే మనకున్న పూర్వ సంస్కృతి మీద కానీ సాంప్రదాయం మీద కానీ ఒక క్షేత్రానికి వెళ్ళామనుకోండి, కాళహస్తి లాంటి క్షేత్రం, దానిలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మీద కానీ పెద్దగా ఈవెన్ మన అవగాహన తగ్గుతోంది. సో దాని మీద కూడా ఒకసారి ఇప్పుడు ఈ సినిమా చూసి కొంతమంది అరే కాళహస్తి వెళ్తే ఇంత స్టోరీ ఉందా, కన్నప్ప తర్వాత ఇది వస్తుందంటే
నెక్స్ట్ జనరేషన్కి అది అర్థమవుతుంది. అంటే మనం చెప్తే ఎవరు వినరు, ఇలా సినిమాలో చూపిస్తే పవర్ఫుల్ మీడియా కానీ సినిమా. Exactly. బట్ దాన్ని ఎన్నుకున్నారంటే వాళ్ళకి ఆలోచించండి. దాదాపు నాకు తెలిసి ఒక 12 ఏళ్ల క్రితం విష్ణు గారికి వచ్చిన ఆలోచన చెప్పారు. 12 ఏళ్ళ నుంచి ఆయన రకరకాల పుస్తకాలు అవి చేసి ఆ రకరకాల సోర్సెస్ చేసుకుని తర్వాత మోహన్ బాబు గారు కూడా దాన్ని ఒక భారీగా పాన్ ఇండియా మూవీ తీయాలంటే మామూలు విషయం అండి. అట్లాంటి దాంట్లో వాళ్ళు ధైర్యం చేసి తీశారు. ఆ ధైర్యానికి ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా, ధైర్యం చేశారు కనుక ఇప్పుడు లక్ష్మి బాగా వస్తున్నారు. దేవుడు కూడా కానీ చూసాడు డెఫినెట్ అంతే కదండి. ఖచ్చితంగా. సో ఇంకా నెక్స్ట్ మీరు ఏమేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? అంటే నెక్స్ట్ ఏంటంటే కృష్ణవంశీ గారిది ఒకటి ఉందండి ఇమీడియట్ గాను. అంటే ఆయన మొదలు పెట్టాలి. కృష్ణవంశీ గారికి ఏంటంటే రంగమార్త అంటే కూడా మొదలు పెట్టా. అంటే అనుకున్నాము, ఇప్పుడు కృష్ణవంశీ గారిది ఇమీడియట్ గా ఉందండి. అట్లాగే మన మోహన్ బాబు గారు వాళ్ళ దగ్గర కూడా ఒకటి మొదలు వచ్చండి, అతి త్వరలో మొదలు వచ్చేది. ఓకే, అంటే సేమ్ మోహన్ బాబు గారు అంటే మంచు విష్ణు అంటే వాళ్ళ ప్రొడక్షన్ అందులో వాళ్ళ క్యారెక్టర్స్ అంటే వాళ్ళు 2-3 ప్రొడక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారండి. బహుశా ఏదో ఒక దాంట్లో అయినా ఉంటాను డైరెక్ట్గా. ఇంకా వీళ్ళు కాకుండా వీళ్ళిద్దరు కాకుండా మనకి ఒక 2-3 కొత్త వాళ్ళు అడుగుతున్నారండి. కొత్త వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు అడుగుతున్నారు. బట్ ఇంకా అంటే యాక్చువల్గా పోయిన శుక్రవారం కదండి రిలీజ్ అయింది. ఈ వారం రోజులు ఈ హడావిడిలో బహుశా నేను అనుకోవడం 1 month లోపల ఒక క్లారిటీ వస్తుందండి. డెఫినెట్ గా కృష్ణవంశీ గారి అయితే మొదలైపోతుంది. కన్ఫర్మ్ అంటే ఇంకా ఆయనతో నేను వెళ్ళి ఖచ్చితంగా మొదలు పెట్టామండి. నేను ఆయన కూర్చోవడం. ఇంకా మోహన్ బాబు గారు వాళ్ళు కూడా ఏమన్నారంటే లాస్ట్ టైం మేము అంటే 2-3 days బ్యాక్ కలిసినప్పుడు మాత్రం ఒక 2 weeks లోపల మళ్ళీ ఏదో నెక్స్ట్ ప్లానింగ్ లో ఉంటాం అన్నారు. వాళ్ళు ఏది మొదలు పెడతారో అంటే ఆ ప్రాజెక్ట్కి నేను ఇమీడియట్ ప్రాజెక్ట్లో ఉంటానా కొంచెం నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఉంటానా తిరిగి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా ఉండే అవకాశం ఉందండి. వీళ్ళు కాకుండా ఒక 2-3 పెద్దవాళ్ళు అడిగారు, కొత్త వాళ్ళు. సో బిజీ అయిపోతున్నారు ఆల్మోస్ట్ ఈ కన్నప్ప తర్వాత. అయినట్టేనండి. అంటే డెఫినెట్లీ అంటే కన్నప్పతో ఇంకొక మెట్టు ఎక్కేసారు కాబట్టి మీరు. కన్నప్ప అంటే ఏం లేదు, అంటే కమర్షియల్ సినిమా అంటే కన్నప్పలో ఫైటింగ్ ఉంటాయండి, అన్ని ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి కనుక డెఫినెట్గా కన్నప్పతో నెక్స్ట్ స్టెప్ ఎక్కేసినట్టు కదండి. నిజానికి ఏంటంటే రంగమార్తాండ ఏంటంటే ఒక రకమైన ఫ్యామిలీ డ్రామా, దానికి సంబంధించిన డ్రామా అనుకుందాం. డ్రామా అనే నాటకాల రిఫరెన్స్ పక్కకు పెట్టేస్తే, బట్ కన్నప్ప మాత్రం అన్ని రకాల నవరసాలు ఉన్నాయి కనుక డెఫినెట్గా బ్రహ్మాండమైన బేస్ అండి నాకు. ఓకే, అండ్ రచయితగా చూసుకుంటే మీకు ఇప్పుడు మైథలాజికల్ ఉంటాయి, యాక్షన్ సినిమాస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా, కామెడీ ఉంటాయి. మీకు ఏది రాయడం బాగా ఇష్టం? ఏ డైలాగ్స్? ఒకటండి, అన్ని రకాలుగాను నేను రాయగలుగుతానండి. బేసికల్గా ఏంటంటే నేను కథలు మొదలు పెట్టానండి. బేసికల్గా కథ రచిస్తానండి. దాదాపుగా 250 కథలు పబ్లిష్ అయ్యి 2 కథల పుస్తకాలు కూడా వచ్చాయి. ఆ కథల్లో రాసినప్పుడు నేను కామెడీ కథలు రాశానండి, మామూలు ఫ్యామిలీ కథలు రాశాను, సరసమైన కథలు రాశానండి, హర్రర్ కథలు రాశానండి, క్రైమ్ అండ్ డిటెక్టివ్ కథలు కూడా రాశానండి. అంటే రాసినప్పుడు తర్వాత నాటకాలు రాశానండి, తర్వాత డైలీ సీరియల్స్ రాశానండి. దాదాపుగా ఈటీవీలో చదరంగం అని, సమంత రేఖలు అని ఇవి రాశాను. అంటే అన్ని రకాలు టచ్ చేసుకుంటూ వచ్చానండి. ఇవి కాకుండా నేను దాదాపుగా ఒక 20 పుస్తకాలు ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. అవి అన్ని ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్స్. అందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు ఉన్నాయి, కొన్ని డివోషనల్ కాదు కానీ ఈ ధ్యానం వాటి మీద కూడా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. మనకేంటంటే అంటే జనరల్గా నేను అనుకోండి నేను అడాప్ట్ అయిపోతానండి, ఆ సబ్జెక్ట్కి అడాప్ట్ అయిపోతాను. ఇప్పుడు భక్తి రసం అన్నారు అనుకోండి, దానికి అడాప్ట్ అయినట్టే వేరే దానికి. బట్ బేసికల్గా ఏంటంటే కామెడీగా రాశాను. మొదట కామెడీ డ్రామాలు చాలా రాశాను, ఫ్యామిలీ డ్రామాలు చాలా రాశాను. ఇవి కాకుండా భక్తి అంటే ఆటోమేటిక్గా వెంకటేశ్వర దాని మీద వేలాది సంవత్సరాల తిరుమల అర్చక పరంపర అని పుస్తకాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. సో అన్ని రకాలుగానే ఉందండి. బట్ వచ్చిన దాని మీద డెఫినెట్ గా వర్క్ చేసి ఏదైనా చేయగలుగుతాం. అంతే కదండి. ఆ 3 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ల పాటు దాదాపుగా కన్నప్పన్న అనుకోండి, దూర్జట్టి కళాతీత మహత్యం, బసవ పురాణం, భక్తి సాహిత్యం అని ముకుందరామారావు గారని ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న భక్తులందరూ అంటే వాళ్ళందరూ కలిపి ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. అదొక పుస్తకం. అలాగే భారతం రిఫరెన్స్, మళ్ళీ రామాయణంలో ఏమైనా ధర్మ సూక్ష్మాలు చెప్పారు అవి. అంటే దాదాపుగా మీకు ఒక ఇన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ అని చెప్పినా కానీ అండి చాలా పుస్తకాలు అండి. చాలా మంది పెద్దవాళ్ళు కూడా అడగాల్సి వచ్చిందండి. ప్రిపరేషన్ కంపల్సరీ కావాలి కదా. ఇప్పుడు అలాగని ఇప్పుడు రేపు పొద్దున్న ఏదో ఒక ఉదాహరణకి మీకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయాలనుకోండి,
ఖచ్చితంగా దానికి సంబంధించిన పుస్తకాలు చదివితే కాకుండా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మీకు అలాగే కాళహస్తిలో కూడా వీళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే కాళహస్తి ప్రధాన అర్చకులు ఒక ఆయన వేద పండితులు వచ్చి ఈ స్క్రిప్ట్కి మొదట వాళ్ళు సంప్రదించారండి. సినిమా అయ్యాక కూడా వాళ్ళకి వచ్చి చూపెట్టారు. అంటే అథెంటిసిటీ ఇలా ఉంది అని చెప్పడానికి. సో అంటే నేను మళ్ళీ కమింగ్ టు మై పాయింట్, ఏ సబ్జెక్ట్ అయినా మనం ఖచ్చితంగా అంత డీటెయిలింగ్ చేసామనుకోండి, డీటెయిలింగ్ చేయడానికి టైం పడుతుందండి. బట్ ఒక నెల 2 నెలల పట్టిన మంచి అవుట్పుట్ వస్తుంది. సో అన్ని రకాల కేటగిరీలు రాయగలుగుతానని నమ్మకం ఉంది. రాయగలుగుతారు. సో ఇంకొకటి, జనరల్ గా మీరు ఏ హీరోకి రాయాలి అని ఇష్టపడుతుంటారు డైలాగ్స్ కావచ్చు? అంటే ఇప్పుడు ఒకటండి, నేను ప్రభాస్ గారికి ఇప్పుడు టాప్, విష్ణు గారికి రాశాను. అంటే రాశాను అంటే అయిపోయిందని కదండి, మొదలు పెట్టాము ఆ ప్రయాణం. సో ఇంక ఎవరికి అనే దాని మీద పైవాడు డిసైడ్ చేస్తారండి. నేను ఎందుకంటే నేను క్యాజువల్గా నేను అనుకున్న కృష్ణవంశీ గారి దగ్గర నేను వర్క్ చేస్తాను నేను అనుకోలేదండి ఏ రోజు. ఒక నాటకం రాశాక ఆ రిఫరెన్స్ ఒక ఫ్రెండ్ గోపరాజ్ విజయ్ గారు అని రిఫర్ చేస్తే కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్ళాను. కృష్ణవంశీ గారి దగ్గర చూస్తే అన్నట్లు ప్రకాష్ రాయ్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ టాప్ మోస్ట్ కదండి. అంటే అక్కడ మిగిలిన వాళ్ళు కూడా బెస్ట్ యాక్టర్స్ అయినా వాళ్ళు. ఇక్కడికి వస్తే నెక్స్ట్ సినిమాకి వస్తే మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు, మధుబాల గారు, శరత్ కుమార్ గారు, విష్ణు గారు, వీళ్ళంతా అంటే చూడండి మీకు టాప్ లో అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలో వాళ్ళతో చేశానండి. బహుశా నేను కూడా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా అవకాశాలు వస్తే సరిపోయేట్టుగా రాస్తానేమో. ఇందాక అన్నారు చాలా స్టోరీస్ రాశాను బుక్స్ కోసం, అంటే ఒక కంప్లీట్ స్టోరీ రాయబోతున్నారా సినిమా కోసం? ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్ గా అవకాశం వస్తే రాస్తాను, ఎందుకంటే చాలా పాయింట్లు ఉన్నాయి నా దగ్గర. కానీ ఇప్పటివరకు ఏంటంటే మనకి దొరికిన వేదిక ఏది ఉందో, అంటే మనకి పత్రికలో రాయడం అలవాటు అనుకోండి, పత్రికలు రాశాను. డ్రామాలు రాసినప్పుడు డ్రామాల వాళ్ళ దగ్గర రాశానండి. సీరియల్స్ రాసినప్పుడు సీరియల్స్ రాదు. ఇప్పుడు సినిమాలు అన్నారు అనుకోండి, ఇప్పుడే కదా కొంచెం ట్రాక్ ఎక్కేసాము. ఇప్పుడు డెఫినెట్ గా కథలు అంటే కూడా ఉన్నాయండి, అంటే పాయింట్ వైజ్ గా ఉన్నాయి. అంటే మీరు హీరోని ఈ హీరోకి రాయాలని అలా రాస్తారా, లేదా జనరల్ గా ఒక కథాంశం తీసుకుని ఒక రకంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, ఒక చిన్న థాట్ మనకి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చేస్తుంది, అంటే ప్లాట్ బేస్డ్ ఐడియాస్ వస్తాయి. ఒక్కొక్కసారి హీరో బేస్డ్ ఐడియాస్ వస్తాయండి. అంటే హీరో వీరోచితంగా చేసిన ఒక చిన్న పాయింట్ దొరుకుతుంది, అంటే ఐదర్ ప్లాట్ బేస్డ్ కానీ అది క్యారెక్టర్ బేస్డ్ కానీ. సో 2 రకాలుగానే ఉంటాయండి. ఇదే నిబద్ధంగా ఇదే క్యారెక్టర్ పెట్టుకుని రాస్తానన్నట్టుగా లేదు, ప్లాట్ మీద రాయకూడదని లే కదా. అంటే క్రియేటివిటీకి ఇదేనే ఉండదు కదండి, సోర్స్ ఎలా వేస్తే అది. ఇప్పుడు సిచ్యువేషన్ కూడా డిమాండ్ చేస్తుందండి. ఒకసారి ఏమంటే పొలిటికల్ సెటైర్ రావాల్సి వచ్చింది నాటకాలు రాశాను, సుధీదారు అని. దానికి మొదటిసారి నంది అవార్డు వచ్చిందండి. ఇంకోసారి ఫ్యామిలీ డ్రామా రాశాను, బైపాస్ అని. అది టోటల్ గా ఫ్యామిలీ డ్రామా, హెవీ ఫ్యామిలీ డ్రామా. దానికి నంది అవార్డు వచ్చింది. అంటే మనం ఏ చేసినా దాని మీద నిబద్ధత కమిట్మెంట్ గా చేస్తే వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. సో అది అండి, అంచేత ఇది హీరో బేస్డా ప్లాట్ బేస్డ్ అని కదా, ఒకసారి హీరో బేస్డ్ ప్లాట్ అవసరం అవుతుందండి. ఇప్పుడు ఉదాహరణకి మీకు బెస్ట్ చెప్పమంటారా, భారతం తీసుకోండి. భారతంలో ఒక్కొక్క క్యారెక్టర్ మీద మనం ఇండివిజువల్గా కర్ణుడి మీద కానీ, దుర్యోధనుడి మీద కానీ, లేదంటే మీకు అర్జునుడి మీద కానీ, ధర్మరాజు మీద కానీ, భీముడి మీద ఇండివిజువల్గా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ అద్భుతమైన కథ నేరేట్ చేయొచ్చండి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతాన్ని. అలాగే భారతాన్ని మొత్తాన్ని కూడా మీరు నేరేట్ చేయొచ్చు అలా. సో చూపించవచ్చు, వీళ్ళనే హీరోగా చూపించి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చెప్తాం కథ అనేది ఉంది కదా. సో ఖచ్చితంగా ప్లాట్ బేస్డ్ అయినా పర్వాలేదు, హీరో బేస్డ్ అయినా పర్వాలేదు. అదే కదండి. అంటే మనకు వచ్చే మన దగ్గర ఉండేది ఏంటంటే, మన సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్లో ఇక్కడి నుంచి అనే ఉండదు కదండి. సో బోల్డ్ ప్రపంచం మొత్తం సోర్సేనండి. మనం వెతుక్కోవడానికి, మనకి దృష్టి పెట్టడానికి మనకి టైం దొరకదు కనుక అది ఒకసారి ఒక అద్భుతమైన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ దొరికారనుకోండి, ఖచ్చితంగా అది హీరో బేస్డే అయిపోతుంది. లేదు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ దొరికింది అనుకోండి, అది ప్లాట్ బేస్డ్ అవుతుంది. ఏదైనా హీరో బేస్డ్ ప్లాట్ బేస్డ్లో కలిసిపోతుందండి, అది ఇందులోనూ కలిసిపోతుందండి. ఆ 2 కలిసి ట్రావెల్ చేస్తేనే జనరంజకంగా ఉంటుంది కదా. ప్రస్తుతానికైతే రచయితగా ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఏమైనా చూడొచ్చా మేము, అంటే మీలో తెలియదండి, ఇంకా టైం అనేది మనకి తెలియదండి. నేను 2023లో 23 కాదు 2021లో
రైల్వే అంటే ఉద్యోగంలోనే అవును. ఉన్నాను. ఉద్యోగంలోంచి చేసుకుంటూ సాయంత్రం 6:30కి కృష్ణవంశీ గారిని కలిసానండి. అప్పుడు కలిసినప్పుడు ఆ అప్పటికి సినిమా ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నారా? ఇప్పటికీ చేస్తాను. ఇప్పటికీ ఇప్పుడు చేస్తున్నారా? లీవ్ లో ఉన్నాను అనుకోండి, అఫ్ కోర్స్ అది Okay. వేరే. బట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ దాదాపుగా లాంగ్ లీవ్ లాగా ఉన్నట్టే పరిస్థితి. ఉమ్. కానీ ఏంటంటే అండి, అప్పుడు 2019లో కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్ళి సాయంత్రం 6:30 కలిసేంత వరకు రంగమార్తాండ రాస్తానని తెలియదండి. ఆహా. సేమ్ అలాగే 2023లో ఉమ్. సినిమా రిలీజ్ అయ్యాక ఆగస్టు 10వ తారీఖు 11వ తారీఖు సాయంత్రం మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళేంత వరకు అది రాస్తానని తెలియదండి. ఉమ్. సో లైఫ్ అనేది అంటే అన్సర్టనిటీ ఉంటుంది. ఉమ్. బట్ మనకి ఆ విషయం తెలిసిగా సెటన్లోకి వస్తుంది కనుక అది నాకు తెలియదు, భగవంతుడు అలానే ఇస్తాడని. అంటే ఎలా అంటే మీకు అసలు రచయిత అవ్వాలని కావచ్చు ఎప్పటి నుంచి అనిపించింది? ఎందుకు? నేను అది తెలియగానే నాకు పెద్దగా ఊహ తెలియనప్పుడే ఒక కథలాగా రాశానండి. 5వ క్లాస్లో ఫస్ట్ కథ పబ్లిష్ అయిందండి. 5th క్లాస్ లోనే? ఓ. 5th క్లాస్లో అంటే సింగిల్ రూల్లో రాసి పంపిస్తే లక్కీగా చిన్నపిల్లల పత్రికలో పబ్లిష్ అయింది. ఆ, అవును. తర్వాత బాల వినోదం, బాలానందం వాటిలో పార్టిసిపేట్ చేశాను. ఉహు. అక్కడి నుంచి నాటకాలు రాశానండి. ఉమ్. అట్లా 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 వచ్చేసింది. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా బ్యాక్గ్రౌండ్ లో నాటకాలు లేదండి, వేసేవాళ్ళు, మా వాళ్ళు- రాసేవాళ్ళు? ఇప్పుడు అంటే మా బ్రదరు రాస్తాడండి, అప్పుడప్పుడు కథలు రాసేవాడు. ఇప్పుడు బాగా తగ్గిపోయింది వాడు. ఉహు. మా నాన్నగారు మాత్రం మంచి ఈ పుస్తకాలు, భగవద్గీత ఇలాంటి పుస్తకాలు బాగా చదివారు. మా ఇంట్లో పుస్తకాలు బోల్డ్ ఉండేవండి. ఓకే. సో అదొకటి. సో పుస్తకాలు చదవడం వల్ల ఎక్కువగా తర్వాత అలాంటి కంక్లూజన్ కాదండి, ఒకసారి ఏదో ఒక చందంగా మళ్ళీ కూడా వస్తుంటుందండి. అదే అదే అంటే ఎలాగో మీకు దాని మీద ప్యాషన్ ఉంది, ఆ పుస్తకాలు ఎక్కువ చదివి చదివి ఇంకా ఇంకా automatic ఒక గా గ్రిప్ పెరిగిపోయిందని చెప్పొచ్చు. అంతేనండి, అంతేనండి. సో శివప్రసాద్ గారు ఫైనల్ గా మీరు కన్నప్ప గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. ఉమ్. దాని రిజల్ట్ కూడా చాలా అంటే చాలా అనిపిస్తుంది. గొప్పగా వచ్చిందండి. ఎందుకంటే కేవలం అంటే మీరు ఒకటండి, ఇండియా వదిలేసేసి ఒక న్యూజిలాండ్ లాంటి కంట్రీ అంటే కొన్ని వేల మైళ్ళ దూరానికి వెళ్ళి ఒక గొప్ప విజువల్స్ ఇవ్వాలని ప్రయత్నించినందుకు ఉమ్. దానికి అద్భుతంగా దాని ప్రతిఫలం కూడా అంత గొప్పగానే వచ్చిందండి. ఉమ్. నిజంగా అంటే దీంట్లో ఈ ప్రాసెస్లో నేను ఉండడం అనేది నిజంగా నా అదృష్టం అనుకుంటున్నానండి. ఇంత పెద్ద వర్క్లో నేను అసలు ఎలా ఉన్నాను అంటే నేను ఆ ట్రావెలే చాలా గమ్మత్తుగా జరిగింది కనుక నా వరకు నాకు నిజానికి లైఫ్ టైం ఒక బ్రహ్మాండమైన అచీవ్మెంట్లో నన్ను ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఎప్పటికీ గుర్తుండిపోయాయి కదండి, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. న్యూజిలాండ్ మెమరీస్ పక్కకు పెట్టేస్తే కన్నప్ప సినిమా ఇంకా అసలు ఎప్పుడు ఫరెవర్ ఉండిపోతుంది. సో ఆ సినిమాలో నేను ఒక పాత్ర అనేది గొప్పగా ఉంటుంది అండి. ఖచ్చితంగా అండి. సో మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, ఇంకా మీ గోల్ ఏదైతే ఉందో అవన్నీ కన్నా ఇంకా బాగా రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అదంటి కన్నప్పకి డైలాగ్స్ రాసిన మన ఆకెళ్ళ శివప్రసాద్ గారి ఎక్స్పీరియన్స్. కన్నప్పతో ఆయన ప్రయాణం ఎలా ఉంది, ఆ స్టార్స్తో వర్క్ చేసినప్పుడు, లేదా మోహన్ బాబు గారు, మంచి ఫ్యామిలీ, వీళ్ళందరితో ఆయన అనుబంధం చాలా మనకి చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. అండ్ కన్నప్ప సినిమా కూడా భారీ స్థాయిలో హిట్ అయింది కాబట్టి సో ఇంకా ఆయన ఎన్నో మంచి మంచి హిట్స్ అందుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.